ఈ ఎలర్జిక్ రైనైటిస్ అనే కండిషన్లో మనకు వచ్చే సిమ్టమ్స్ని కంట్రోల్ చేయడానికి మన సెల్ హెల్త్ క్లినిక్లో మనము ఒక ఇన్హేలర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని పేరే ఆక్సిలైఫ్. ఈ ఆక్సిలైఫ్లో మనకి ఉండే కాంపోనెంట్స్ ఏంటి అంటే గార్లిక్ ఎక్స్ట్రాక్ట్, ఇంకా తులసి, క్యాంఫర్, థైమాల్, మిథనాల్ లాంటి కాంపౌండ్స్తో మన ఈ ఆక్సిలైఫ్ అనే ఇన్హేలర్ని తయారు చేయడం జరిగింది. గార్లిక్లో మనకి ఎలిసిన్ అనే కాంపౌండ్ ఉండటం వల్ల ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ని మనకి ఇస్తుంది. దీనివల్ల మనకి ఇమ్యూనిటీ కూడా అంటే ఇమ్యూన్ రియాక్షన్ని కూడా మాడ్యులేట్ చేయడం వల్ల ఎక్సెస్ మ్యూకస్ సెక్రేషన్ని తగ్గించి మన నేజల్ సైనసెస్ని క్లియర్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. దీనివల్ల ఈ ఎక్సెస్ మ్యూకస్ సెక్రేషన్ తగ్గటం వల్ల మనకి ఇరిటేషన్ తగ్గి ఈ నేజల్ ఎడినాయిడ్స్ ఏదైతే ఉంటాయో దాని వాపు కూడా తగ్గుతుంది. మెథనాల్లో మనకి కోల్డ్ రిసెప్టర్ ఎగోనిస్ట్ అనేవి ఉంటాయి. ఇది కూలింగ్ ఎఫెక్ట్ని ఇచ్చి మనకి నేజల్ డిస్కంఫర్ట్ని తగ్గించి మనకి బ్రీతింగ్ అనేది ఈజీగా అందడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా థైమాల్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇంకా యాంటీ ఎలర్జిక్ ప్రాపర్టీస్ వల్ల మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యే హిస్టమైన్స్ని తగ్గించి మనకి తుమ్ములు రావటం కానీ లేదా ఇచ్చింగ్ రావటం కానీ ఇరిటేషన్ రావటం కానీ తగ్గిస్తుంది. క్యాంఫర్ అనేది కూలింగ్ రిసెప్టర్స్ని యాక్టివేట్ చేసి మన నేజల్ పాత్వేస్ని రిలాక్స్ చేసి నేజల్ రిలీఫ్ అనేది క్రియేట్ చేస్తుంది. దీనివల్ల మనం బ్రీతింగ్ తీసుకోవటం అనేది ఈజీ అవుతుంది. అంతేకాకుండా పెయిన్ రిలీఫ్కి కూడా ఇది ఉపయోగపడుతుంది. తులసిలో ఉండే ఓలిక్ యాసిడ్ అనే కాంపోనెంట్ వల్ల ఇది మనకి న్యాచురల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ హిస్టమైన్ ఇంకా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ని అందిస్తుంది.